హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ కనకాంబరాలై మొలకలు చూపెడుతున్నాను. ఇవి ఈజీగా నాటుకోవచ్చు. ఇవన్నీ మొలకలేనండి. ఇవి మనము ఎందులో పెట్టినా కానీ పూలు వస్తాయి. ఇది కనకాంబరాల చెట్టే, పాతది అయిపోయింది. ఇది 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అన్ని మొలకలు వచ్చాయి. ఈ మొలకలను నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఈజీగా పెంచుకోవచ్చండి కనకాంబరాలు. ఇదొక చెట్టు ఉందండి, కనకాంబరాల చెట్టు. ఇది ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి. ఫ్లవర్స్ కూడా పెద్దగా వస్తాయి. ఎంత బాగుంది. ఇది 3 సంవత్సరాల చెట్టు అండి. అయినా కూడా ఇంత కూడా ఖరాబ్ కాలేదు, ఇస్తూనే ఉంటుంది. ఇది పసుపు చెట్టు అండి. అది థర్మాకోల్ డబ్బాలో పెట్టుకున్నాను. ఇది పెట్టి ఒక 2 నెలలు అయింది. ఇంకా 5-6 నెలలు ఆగవలసిందే. పసుపు అయితే ఈ ఆకులన్నీ మొత్తం ఎండిపోతాయి. అప్పుడు మనం తీసుకోవాలి. నేను ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది పసుపు పెట్టుకుంటున్నాను. నా చేమంతి చెట్టు, ఇది చేమంతి చెట్టు పెద్దగా ఉండేదండి. నేను పెళ్ళికి పోయినప్పుడు అంతా ఎండిపోయింది. పోయిందనుకొని చాలా బాధపడ్డాను. కొన్ని నీళ్లు పోస్తూ ఉంటే ఒక చిన్నగా మొలకొచ్చింది. ఆ మొలకకు ఒకటేనండి, ఒకటే కొమ్మ. దానికి ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే అన్ని మొగ్గలు ఉన్నాయండి. ఒకటే కొన్ని రోజులైతే పూలు వస్తాయి. వంకాయలు 3-4 కాపులు తీసుకున్నాండి. అయినా కూడా వస్తూనే ఉన్నాయి. గుత్తులుగా వస్తూనే ఉన్నాయి. ఎంత కాపు తీసుకున్నా కానీ వస్తూనే ఉన్నాయండి. ఒక్కొక్క జాల 5, 6, 4 వస్తూనే ఉంటాయి. వీడికి ఎన్నోసార్లు తెంపినా అయినా కూడా వస్తున్నాయి. ఇది మునగ చెట్టు అండి. ఇది పెట్టి 3 నెలలే అయింది. ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. చిన్న కుండీలోనే పెట్టాను. ఫ్లవర్స్ వస్తున్నాయి. కాత అయితే రాలేదు, ఫ్లవర్స్ వచ్చింది. అంతే సంతోషం. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ బాగా వచ్చాయండి. కాయలైతే రాలేదు ఇంకా. ఫ్లవర్స్ ఇంకా
మొగ్గలు పెడుతున్నాయి ఉన్నాయి. ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అండి, సుప్రీం ఆయిల్. మనం ఆయిల్ తెచ్చుకున్న తర్వాత కవర్లు ఖాళీ అవుతాయి కదా, వాటిలో పెట్టుకున్నాను. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఇవన్నీ అవేనండి. ఫ్లవర్స్ ఇంకా కొన్నింటికి రాలేదు, ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. దీనికి ఇప్పుడు ఇలా మొగ్గలు వస్తున్నాయి. ఇది కూడా పూస్తుంది. ఇవన్నీ కవలరేనండి. ఇది కూడా కవలరేనేనండి. మామిడి చెట్టు పెట్టాను. ఇది చూడండి. ఇది కూడా చిన్న కవరు. ఇందులో కూడా మామిడి చెట్టు పెట్టాను. మనం మట్టి మంచిగా ఉంటే ఎంత చిన్న దాంట్లో అయినా వస్తాయండి. మనం వాటర్ కొంచెం మంచిగా ఇచ్చుకోవాలి. ఇవన్నీ మామిడి చెట్లేనండి. చూసారా, ఈ మామిడి చెట్లు కవలలోనే పెట్టాను. ఇవేమో కనకాంబరాలు. ఇది కనకాంబరమేనండి, ఇంకా పూతకు రాలేదు. ఇది డబ్బాలో పెట్టాను. ఇలా డబ్బాలో పెట్టాను. పూలు వచ్చాయి, సీడ్స్ కూడా వచ్చాయి. చిన్న చిన్న డబ్బాలు, కవర్లు అన్నిట్లో పెట్టుకోవచ్చండి. నేనైతే అన్నిట్లో పెట్టానండి. చూసారా, ఫ్లవర్స్ కూడా వచ్చాయి.